హలో హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అయితే కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. అది నాకు ఒక సాంగ్ తీసుకొని చేశాను. మీకు డెమో వీడియోస్ అయినా ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మనం మాట్లాడదాం. ఓహో కట్టుకున్న పచ్చి చీర బాగు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూశారు కదా. డెమో వీడియో చూసే ముందు మీరు ఏం చేశారంటే, మీకు డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ప్రాజెక్టు, అలాగే XML ఫైలు, ఫాంటు ఇవన్నీ ఇస్తాను. నేను ఇది ఇచ్చేస్తాను. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఇవి చాలా సింపుల్గా ఉంటుంది, అంత హార్డ్ ఏం లేదు. ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అంతే. ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అంతే, అంతకు మించి. నాకు యాడ్ ఉన్న బట్టి నేను ఒకసారి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎలా చేయాలో. చేద్దాం. ఒక నిమిషం ఫ్రెండ్స్, మరి నేను డిలీట్ చేసి మీకు చూపిస్తాను. నేను డిస్క్రిప్షన్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్, డెఫినెట్గా అయితే యాడ్ చేసుకోండి మీరు, ఎందుకంటే చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ ఇస్తాను, ఫాంట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు చెప్పండి, ఎవరు ఒకరు యాడ్ చేస్తే చూపిస్తాను. ఏమవుతులే, వేరే చూపిస్తాను ఫ్రెండ్స్. సారీ, ఎవరు అన్నా చూపిస్తాను. ఒక్క నిమిషం. ఫోటోని అయితే కిందికి తెచ్చుకోండి ఫ్రెండ్స్, కిందికి తెచ్చుకోండి ఫోటోని, ఎందుకంటే ఇక్కడ కింద ఉండాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఫోటో అయితే క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ ప్లస్ ఉంది కదా, కాపీది. ఇలా కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఇది ఫస్ట్ ఫోటో అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు క్లారిటీ ఉన్నాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి తెలుతుంది కదా, ఇక్కడ నుంచి తెలుతుంది. ఇది మళ్ళీ చూసుకోండి. ఇగో ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ. అర్థమైనా ఫ్రెండ్స్? ఇగో ఇది ఇక్కడ నుంచి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను ఏది వేయాలా, ఇది వేయాలా, ఇదే కదా, చూసుకోండి. ఇది వేయాలి నేను. పైన ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ టు స్టైల్ పక్కన క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. చూసుకోండి, వచ్చేసిద్దా? అంతే ఫ్రెండ్స్. మీరైతే ఫోటోని చూసుకోండి. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫోటోని కిందికి తెచ్చుకోండి ఫ్రెండ్స్. కిందికి తెచ్చుకున్నాక మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఒకసారి చూసుకోండి ఏదేది యాడ్ చేసినామని. ఇప్పుడు మనం ఏది యాడ్ చేసినాం, సెకండ్ యాడ్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేయాలి అంతే. ఫొటోస్ అన్నీ ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 4 ఫొటోస్ చూపిస్తాను మీకు. వన్ 2 అయినాయి, సారీ. మీకు ఒకటేసారి అన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, సింపుల్గా తొందరగా అయిపోవాలని. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 యాడ్ చేసాను కదా నేను. 4కి ఏం చేద్దామంటే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఫస్ట్ది కాపీ చేసుకోండి. పైన ప్రెస్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి. 4 ఉంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక చూసుకోండి ఎటు వెళ్తుందో. ఒకటి ఇటు, ఒకటి అటు, ఒకటి ఇటు, ఒకటి అటు. ఒకటి ఇప్పుడు ఇది ఇటు వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు ఇది కాపీ చేసుకోండి మీరు. ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది యాడ్ ఇది 3 minutes 15 million సెకండ్ దగ్గర వచ్చింది కదా, కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాక ఏం చేస్తారంటే, ఫస్ట్ది ఇక్కడ ఫస్ట్ ఫోటో యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ది ఉందా, ఫస్ట్ది చూసుకోండి. ఇగో కనపడుతుందా, ఫస్ట్ది, సెకండ్ది, 2 ప్లస్ మళ్ళీ క్లిక్ చేసి పేస్ట్ టు స్టైల్ పక్కన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. అయిపోతుంది, ఖతం, వచ్చేసిందా? చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇదే యాడ్ చేయాలి మనం. చూసుకోండి, ఇగో ఇదే యాడ్ చేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, మనము ఇదే యాడ్ చేయాలి, సెకండ్ యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాపీ లేయర్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, సారీ.
ఇప్పుడు ఆ రెండే ఉన్నాయో ఆ రెండింటికి వేసేయండి అయిపోతుంది. ఒక్క నిమిషం అది ఇది ఒకటి 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 ఇది ఒకటి ఇది. మళ్ళీ సేమ్ ఫేస్ పక్కన స్టైల్ పక్కన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ వచ్చి ఫేస్ వచ్చేసిందా చూసుకోండి ఒకసారి. ఇక వచ్చింది కదా ఫ్రెండ్స్, అంతే. అన్నీ అట్లా యాడ్ చేసుకొని అట్లా ఒకటి వదిలి ఒకటి నెలగా మీకు అర్థమవుతుంది. ఒక 2 చేసి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అట్లయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని తర్వాత ఇంకా టెక్స్ట్లోకి వెళ్తే మీకు ఫాంట్ ఇస్తాను కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక ఫాంట్ ఎడిట్కి వెళ్ళండి, సారీ టెక్స్ట్ ఎడిట్కి వెళ్ళండి. ఇక్కడ రోగులర్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఫాంట్ ఇస్తాను, అది యాడ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. వచ్చిందా అంటే ఫ్రెండ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు మొత్తం ప్రాజెక్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సారీ అయిపోయింది. సేమ్ ఫ్రీగా అయితే అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సారీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.